దేవుడి గురించి సంపూర్ణముగా పరిపూర్ణంగా మనం ఎప్పటికీ తెలుసుకొనలేము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఎలా దేవుడి గురించి మనకు తెలుస్తుంది అనంటే, దేవుడు తన ఇష్టానుసారముగా లేదా దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు తనకి నచ్చిన విధముగా కాలానుగుణంగా బయలుపరుచుకుంటూ వచ్చాడు కాబట్టే మనం దేవుడంటే ఎవరో మనం తెలుసుకోగలిగాం. అదైనా కొంతవరకే, పరిపూర్ణంగా కాదు. దేవుని గురించి కొంత అవగాహన మనకి కలిగిందంటే కేవలం ఆయన బయలుపరుచుకున్నాడు కాబట్టి, ఆయన తన్ను తాను బయలుపరుచుకుని తన యొక్క లక్షణాల ద్వారా, తన యొక్క క్రియల ద్వారా తానంటే ఏంటో మనకి కొంతవరకు అవగాహన కల్పించాడు. దీనినే మనం ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అని అంటాం. వాస్తవానికి ఈ పదం ఒక గ్రీకు పదం నుంచి తీసుకోవడం జరిగింది. గ్రీకులో ఒక పదం ఉంది. ఆ పదం ఏంటనంటే అపోకలిప్సిస్. అపోకలిప్సిస్ అంటే ముసుగు తీయుట అని అర్థం. ముసుగు తీయుట అంటే దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటే తప్ప మనం ఆయన గురించి మనం తెలుసుకోలేం.